సూర్యుడి పైన ఉమ్మేస్తే సూర్యుడి యొక్క కాంతి ఎట్లయితే తగ్గదో కేసీఆర్ గారి కాంతి కానీ కేసీఆర్ గారి యొక్క ప్రభావశీల నాయకత్వం కానీ ఏమాత్రం కూడా తగ్గదు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి వాళ్ళు తెలుసుకోవాలని కోరుతాం. భారత స్వాతంత్ర ఉద్యమం మంగళ్ పాండే నుండి మొదలైనటువంటి ఒక భారత స్వాతంత్ర ఉద్యమం చివరిలో ఒక 30 సంవత్సరాలు బహుశా మహాత్మా గాంధీ గారు లీడ్ చేస్తారు. మరి మహాత్మా గాంధీ గారిని ఎందుకు జాతిపిత అంటాం, మంగళ్ పాండేని ఎందుకు జాతిపిత అనం? మంగళ్ పాండేని ఎందుకన్నా కూడా జాతిపిత అని, సుభాష్ చంద్రబోస్ని ఎందుకనం జాతిపిత అని, మహాత్మా గాంధీని ఎందుకు జాతిపిత అంటామంటే యుద్ధాలు ఎవరు మొదలుపెట్టినా చివరికి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి కింద పడి మీద పడి అసలు మొత్తమే సమసిపోయింది తెలంగాణ ఉద్యమం అన్నటువంటి సందర్భంలో నిటారుగా నిలబడి మొక్కవోని ధైర్యంతో అనేక ఆటుపోట్లను తట్టుకొని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా తయారు చేసినారు. తర్వాత ఆ ఉద్యమాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి తెలంగాణ సాధించుకోవచ్చినటువంటి ఒక కీలకమైన దశలో అగ్రభాగాన ఉండి వారు కొట్లాడినటువంటి ఒక పరిస్థితి మనందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్. కేసీఆర్ లేకపోయినట్టయితే పార్లమెంట్లో ఆ బిల్లు రాదు. కేసీఆర్ లేకపోయినట్టయితే ఈ ఉద్యమం ఇన్ని రకాలుగా అనేక అణచివేతలను తట్టుకొని నిలబడి ఉద్యమం ముందుకు కొనసాగేది కాదు. వారి వల్లనే తెలంగాణ వచ్చిందనేటువంటి సత్యం. ఎట్లయితే మహాత్మా గాంధీ వల్ల భారత స్వాతంత్ర ఉద్యమం ఏ రకంగానైతే ఒక పెద్ద ఉవ్వెత్తున దేశవ్యాప్తంగా ఎగిసిపడ్డ కెరటన్ల వలె నిలబడ్డదో అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున అది నిలబడ్డది. చిన్నారెడ్డి గారి సందర్భంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఏమైంది, ఎందుకు బంద్ అయిందో జనానికి అందరికీ తెలుసు, చరిత్ర తెలుసు. కాబట్టి అనవసరంగా వీళ్ళు లేనిపోని అసందర్భోచిత వ్యాఖ్యానాలు చేసి వాళ్ళు పల్చన చేసుకునే ప్రయత్నం చేయొద్దు. భారత స్వాతంత్రంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతైతే ఉంటుందో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర కూడా అంతే. ఆయన మహాత్మా గాంధీ భారతదేశానికి జాతిపిత అయితే కేసీఆర్ గారు తెలంగాణకు జాతిపిత అంతే. దాన్ని ఎవరు కూడా కాదంటానికి వీలు లేదు. రాజకీయంగా మీరు విభేదించవచ్చు, లేకపోతే ఆయన అభివృద్ధి నమూనాను మీరు విభేదించవచ్చు, కానీ అనవసరంగా ఆయన కాంట్రిబ్యూషన్, ఒక వ్యక్తి కాంట్రిబ్యూషన్ను కృతజ్ఞతారాహిత్యంతో మాట్లాడితే అది ప్రకృతి కూడా హర్షించదు, సమాజం హర్షించదు, భగవంతుడు కూడా హర్షించడు.